నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి? జాక్పాట్ లో 4 ముఖ్యమైన రాశులు చెప్పాను. దాంట్లో మకరం సెకండ్ అనుకుంటాను నేను. మెయిన్గా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ పిల్లలతో చాలా చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, సంకల్పం చేసుకుంటున్నాను. మకర రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం ఏంటంటే పెళ్ళి అవుతుంది. 7వ స్థానంలో గురు, ఉచ్చ స్థానంలో గురు. నార్మల్గా గురు 7వ స్థానంకి వస్తే అక్కడ ఫ్యామిలీ సెట్ అవ్వదు అని చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ కర్మాని ఎవరైతే చెయ్యాలో, ఆ పుష్ ఇవ్వాలో, ఆ కర్మాని చేయించే ఒక గ్రహం అనేది శని. ఆ శని కరెక్ట్గా త్రికోణంలో వస్తుంది కాబట్టి గ్యారంటీగా ఇప్పుడు మీకు పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్. ఆయన వచ్చి ఎయిదర్ బ్యాంకింగ్ ఎంప్లాయీగా ఉండాలి, లేదంటే వేద పురోహితుడుగా ఉండాలి, లేదంటే ఫారిన్లో పెద్ద ప్లేస్మెంట్లో ఫినాన్షియల్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఒక విషయంలో కూర్చోడానికి ఛాన్స్ ఉంది, లేదంటే ప్రొఫెసర్గా ఉండాలి, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వైస్ ఛాన్సలర్గా ఉండాలి. ఇలాంటి పెద్ద గొప్ప పొజిషన్లో ఉన్న మనిషి మిమ్మల్ని కళ్యాణం చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ హై. రెండోది చూసాను, ఇప్పుడు టైంకి గ్యారంటీగా సెకండ్ బాబు లేదంటే సెకండ్ పాప పుట్టడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ హై. అది కూడా మంచి విషయం. ఇంకొకటి, మీ హస్బెండ్ అయితే మీ వైఫ్ పేరున ఒక లోన్ తీసుకుంటారు ఫర్ యువర్ బిజినెస్ పర్పస్, లేదంటే కన్స్ట్రక్షన్ కోసం చేయాల్సిన ఒక పరిస్థితి దట్ విల్ హ్యాపన్. ఇంకొకటి, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లోపల మీకు విపరీతమైన ఇంట్రెస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీరు దిగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా మీ వైఫ్ పేరు మీద లేదంటే మీ హస్బెండ్ పేరు మీద ఒక స్కూల్ రన్ చేయడానికి ఒక ప్రాప్తం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దట్ ఇస్ సంథింగ్ కాల్డ్ as యోగ్యతాంశం. మీకు యోగ్యత కావాలి, అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడంటే జూన్లో స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన అక్రిడిటేషన్ కానీ, గవర్నమెంట్ అప్రూవల్స్ కానీ, ఇలాంటి విషయాలు అన్నీ మీకు జరుగుతుంది. చాలామంది ఈ సిచ్యువేషన్లో మీరు ఏ విషయం జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఇంట్లో ఉన్న విషయాలు గ్యారంటీగా మీరు బయటికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అంటే వైఫ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి మీ ఫ్రెండ్కి పిలిచారంటే ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఈజీగా మిమ్మల్ని నానబెట్టి క్లీన్ చేసి వెళ్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ జోన్. సెకండ్ వన్, ఇప్పుడు మంచి ఆఫర్ వస్తుంది మీకు. ఆల్మోస్ట్ లైక్ ఏ డీలర్ లాగా, ఒక ఫ్రాంచైజీ లాగా, ఒక ఏజెన్సీ తీసుకొని చేయడం, లేదంటే ఒక ప్రాపగండా చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం, రీటైల్ నుంచి హోల్సేల్గా మారడం, హోల్సేల్ నుంచి రీటైల్కి మారడం, ఇలాంటి విషయాలు అన్నీ మీకు జరగడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో మీరు స్టార్ట్ చేసిన విషయం అంతా 100% సక్సెస్ అవుతుంది. చాలామందికి ఏదైనా పెరిషబుల్ గూడ్స్ సంబంధించిన వ్యాపారం స్టార్ట్ చేస్తారు, అది చాలా గొప్పగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా జూన్ టు అక్టోబర్ లోపల మీకు అన్నీ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ యొక్క బేసిక్స్ అనేది ఈ పరాభవనామ సంవత్సరంలో మే నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే అక్టోబర్ లోపల మీకు సెట్ అవ్వడం అనేది ఖాయం. తర్వాత మీ ఇంట్లో ఉన్న అప్పులు ఎయిదర్ మీ వల్ల కానీ మీ వైఫ్ వల్ల కానీ తీరడం అనేది ఖాయం. 7వ స్థానం నుంచి ఉచ్చ స్థానం నుంచి దృష్టి మీకు వస్తుంది. ఫినాన్షియల్ ట్రబుల్స్ ఏదైతే ఉందో అది క్లియర్. మీ హెల్త్ బాగుంటుంది, కానీ మీ వైఫ్ హెల్త్ చూసుకోవాలి, మీ హస్బెండ్ హెల్త్ చూసుకోవాలి. మెయిన్గా చెప్పాలంటే లెఫ్ట్ బ్రెస్ట్ లేదంటే గర్భసంచిలో ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఇక్కడ ఇట్ సైడ్ మనం చూసామంటే మీ హస్బెండ్ యొక్క పొట్టపోదు మెయిన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ప్యాన్క్రియాటిక్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాస్త దాంట్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ చాలామందికి కొత్త విషయం స్టార్ట్ చేసి పెద్దగా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మోర్ దాన్ దట్, మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ వల్ల మీకు ఏర్పడిన ద్రోహం ఇప్పుడు క్లియర్. మీరు నమ్మి ఎన్ని విషయాలు మీరు డబ్బులుగా మిగతా ఇచ్చుంటారు, మీరు తిరిగి ఇస్తాడో అలా కూడా మనకు తెలియదు. అవన్నీ డబ్బులు ఇప్పుడు రిటర్న్ వస్తుంది. మిగతా వాళ్ళ నుంచి మీకు మంచి విషయాలు జరుగుతుంది. ఒక విషయం అర్థం చేసుకోవాలి, లగ్నం 7వ స్థానం ఈ సమశబ్దంగా యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ది మోర్ యూ హెల్ప్ అదర్స్ దే విల్ గెట్ మోర్ అడ్వాంటేజ్. అంటే
మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళ మూల్యంగా మీకు మంచి జరుగుతుంది. గివ్ అండ్ టేక్ పాలిసీ. ఒకరోజు నేను చేశాను, యూ ఓ ఫర్ మీ, రైట్ నౌ యూ విల్ డూ ఇట్. మీరు చేస్తారు నాకు అన్నట్టుగా మిగతా వాళ్ళ మూల్యంగా మనకు జరగడం, పార్ట్నర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వడం, కొంతమంది బ్రేక్ అయ్యి కొత్తగా మీరే స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ మకర రాశి వాళ్ళు మెయిన్గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అమేజింగ్ చేంజెస్ అని మీకు చూస్తారు లైఫ్లో. మెయిన్గా అప్పులు తీరడం అని ఒకటి, ఇంకోటి 100% ధనధాన్యాధిపతయే అని చెప్తాం. ధనము ఉంటుంది, ధాన్యము వస్తుంది. కుబేర స్థానం యాక్టివ్గా ఉంది మీకు. ఇప్పుడు కుబేర స్థానం యాక్టివ్గా ఉందంటే డబ్బులు వస్తూ ఉంటుంది. డబ్బులు వస్తే ఆటోమేటిక్గా మీకు ఏ అప్పులు ఉండదు. ఇన్ఫాక్ట్ ఏ విషయం ఈజీగా చేయడం. రెండోది, ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన 80% ఆఫ్ ద పీపుల్ సిల్వర్ కొంటారు. సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఖాయం. చాలామందికి ఏ సివిల్ సర్వీస్ కానీ, పోటీగా ఉండే ఏ ఎగ్జామ్స్ ఉన్నా సరే అవన్నీ మీరు క్లియర్ చేస్తారు. మెయిన్గా శ్రవణ నక్షత్రం వాళ్ళకి చాలామందికి ఫ్యామిలీ ఏర్పడడం అనేది పెద్ద విషయం. అది జరుగుతుంది. చాలామందికి విడాకులు అయి ఉంటే అది సెకండ్ మ్యారేజ్గా ఇప్పుడు అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలామందికి ఫస్ట్ బాబు ఉన్నాడు సార్, పాపకి ట్రై చేస్తున్నామంటే అక్టోబర్ లోపలే పాప పుడుతుంది. పాప కన్సీవ్ అవుతుందా? సో ఓవరాల్గా మీకు చాలా బాగుంది. దానికంటే మెయిన్గా శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మీరు ఏదో ఒక హెల్ప్ అనేది మీ ఫ్రెండ్కి చేస్తూ ఉంటే మీ యొక్క లైఫ్ బాగుంటుంది. మెయిన్ ఆ ఫ్రెండ్ క్యాన్ బి యువర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ సిస్టర్ అవ్వచ్చు, లేదంటే మీ క్లోజ్ స్నేహంలో ఉన్నవాళ్ళు, స్కూల్ నుంచి చదువుతున్నారు సార్ అంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినా కూడా డెఫినెట్గా మంచి చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది. నేను ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మీ పేరు కంటే మీ వైఫ్ పేరు బాగుంటుంది, మీకంటే మీ హస్బెండ్కి బాగుంటుంది. అప్పుడు వాళ్ళ పేరులో మనం ఇల్లు కొనడం, లేదంటే పెద్ద ప్లాన్ ఒకటి చేసుకోవడం, ఒక ఎఫ్డి ఒకటి స్టార్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం. చాలామంది ఇప్పుడు టైం పీరియడ్కి క్రిప్టో బూమ్ అంతా అయిపోయింది, ఇక మించి మనం గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి, చాలామంది లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఒక దృష్టి బేసికల్గా మీకు మన ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వస్తుంది. అండ్ డెఫినెట్లీ అది జరుగుతుంది, అంత మంచిగా ఉంది. సో 7వ స్థానంలో గురువు వచ్చి ఉచ్చస్థానం పెరిగినప్పుడు గ్యారంటీగా మకర రాశి వాళ్ళకి 95% అమేజింగ్గా ఉన్నదే విషయం. దాంట్లో సంతోషపరంగా 95% బాగుంది, ఆర్థికంగాను 90% బాగుంది అనేది ఒక పెద్ద విషయం. సో యూ విల్ బీ హ్యాపీ, ధనంగా ఉండాలి. వీళ్ళు మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఒక్కసారి ఒకటే విషయం, మనకి తిరుపతి పెరుమాళ్ మాత్రమే ఇక్కడ 7 కుండల వాడదాం. మెయిన్ మీరు అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. బాలాజీ, శ్రీనివాస, వెంకటేశ ఎలా చెప్పినా సరే, ఏ రూపాల్లో మీరు చూసినా సరే, శేషావతారంగా మీరు చూసినా సరే, వృషభాచలుడుగా మీరు చూసినా సరే, వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మీకు అద్భుతమైన ఫలితాలు గ్యారంటీగా లభిస్తుంది. అద్భుతం, అలా రావాలి మంచి ఫలితాలు. ఆల్రెడీ ప్రొడక్షన్స్ రూపంలో బోల్డ్ అంత పాజిటివిటీ అయితే ఇచ్చేశారు. మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. మంచి యాక్యురేట్గా మీరు ప్రొడక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అభినందనల్ని తెలియజేస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.